కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు భార్లపూడి క్రాంతి పరామర్శించారు. సర్వం కోల్పోయిన 3 బాధిత కుటుంబాలను చూసి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కరికి 10,000 చొప్పున, ముగ్గురికి 30,000, పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబానికి 5,000, మొత్తం 35,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. పల్లె ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ దిశగా జన సైనికులు చర్యలు చేపట్టాలని భార్లపూడి క్రాంతి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నివారణ దిశగా చర్యలు చేపట్టే విధంగా చూడాలని, ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్నిడి సురేష్, బోసురాజు, ఉలవల నాని, నల్లల రామకృష్ణ, బుజ్జి కర్జయ్యబాబు, సత్యంశెట్టి రాజేష్, మాగాపు రాజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి రావడం జరిగిందండి. చాలా బాధాకరం. మనం ఎంత ఇదిగా ముందుకెళ్తున్న సమయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. కాలిపోయిన ఇల్లు అందరికీ పక్కా ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం కృషి చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మన జన సైనికులు అందరూ ప్రతి ఊరిలో తిరిగి అందరినీ ఎడ్యుకేట్ చేసి ఎక్కడ ఎటువంటి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఊర్లో కూడా జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ ముందుకొచ్చి జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగకుండా చూసుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి నేను ప్రతి రాష్ట్రం మొత్తం జరిగేలాగా చూడాలని మాత్రం కోరుకుంటున్నానండి.